2028 అనేది ఒక కీలక ఘట్టం చంద్రబాబు నాయుడు గారికి. అదే నేపథ్యంలో 2028 ఒక పరీక్ష కూడా. ఏంటి కీలక ఘట్టం అంటే అమరావతి తొలి దశ పూర్తి కాబోతోంది. ఆయనే చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చి అక్కడ ప్రారంభింపజేస్తారు తొలి దశని అమరావతిని. అయితే ఇది ప్రారంభించే లోపు అమరావతిలో ఉన్న 29 గ్రామాలు కూడా డెవలప్ అవ్వాలి. ఆ 29 గ్రామాల్లో మౌలిక వస్తువుల సదుపాయాలు కంప్లీట్ చేయాలి. లేదు అంటే రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వెలగక్కుతారు. రైతులందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళు ఇప్పటికే మరో ఉద్యమం చేయడానికైనా మేము వెనకాడమంటున్నారు కొంతమంది రైతులు. అది టీడీపీ మీద వ్యతిరేకత కాదు వాళ్ళకి, చంద్రబాబు గారి మీద కోపం కాదు, ద్వేషం కాదు, అక్కడ ప్రేమే, అభిమానమే, అవన్నీ అలాగే ఉంటాయి. కానీ తమ సమస్యలు పరిష్కరించడం కోసం ఇంకో ఉద్యమం. అక్కడ ప్రభుత్వం ఎవరుందనేది వాళ్ళకి అనవసరం. తమ సమస్యలు పరిష్కరించారా లేదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా, హామీ నెరవేర్చుకున్నారా, ఇది కావాలి. వాళ్ళు ఇంకో ఉద్యమం చేసే వరకు ప్రభుత్వం ఆ పరిస్థితి తీసుకొస్తా, లేదంటే ముందే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం. 2028లో మేము అద్భుతంగా చేసేస్తాం, ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయింది, బిల్డింగ్ లేచిపోయినాయి చూడండి, ఐకానిక్ టవర్స్ సగం లేచిపోయినాయి చూడండి, తొలి చేసి అనుకున్నది ఇదే, ఇవన్నీ పూర్తయిపోయినాయి అని చెప్పి మోడీని పిలిచి రిబ్బన్ కట్ చేస్తే కుదరదు. అక్కడ ఆ అమరావతి ప్రాంతంలోని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది అక్కడ తేలాలి. అది అక్కడ కీలకమైన అంశం. అది జరగకపోతే ఖచ్చితంగా ఇబ్బంది. అది పూర్తి చేయడమే ఒక పెద్ద పరీక్ష అవుతుందో చేస్తారనే చూడాలి.